హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అయ్యా ఎల్లో మీడియాకి ఎల్లిపాయ కారం దంచి ఎక్కడో పెట్టినట్టుంది పాపం. ఓ మంట తట్టుకోలేక విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు ఎవడికి వచ్చినట్టు వాడు. ఆ టీవీ5 మూర్తి అయితే మాత్రం కారం డైరెక్ట్ గా పైనుంచి కింద నుంచి రెండు విధాలు పెట్టుకున్నట్టు ఉన్నారు ఆయన. అసలు ఆ దాటికి తట్టుకోలేక ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు, బుర్ర దొబ్బింది. అది గుంటూరు మిర్చి కారమేమో ఇంకొంచెం ఘాటుగా దిగినట్టు అనిపిస్తుంది నాకైతే. అరే జగన్మోహన్ రెడ్డి విజయవాడ వల్లభనేని వంశీని కలవడానికి పోతే ప్రజలు తండోపదండాలుగా వచ్చి 144 సెక్షన్ కూడా తుత్తునిగా చేసి తొక్కుకుంటా పోలీసుల ముందే జగన్మోహన్ రెడ్డికి పరిగెట్టుకుంటూ వెళ్తే అది చూసి ఏడ్ చేశారు. మిర్చి యార్డ్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అసలు ఎక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా ఏదో ఒకటి హాని కలిగించాలని చూసినా కూడా అంత మంది జనం వస్తే 10 మంది నాయకులు 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోల్జర్స్ లా అడ్డు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకున్నారు. అక్కడ విఫల ప్రయత్నం జరిగింది. ఏం చేయాలి ఏం పీకాలి అర్థం కాక ఇప్పుడు కుణిరాగాలు అందుకుంటూ ఉన్నారు సో కాల్డ్ ఎల్లో మీడియా ఛానల్స్. ఏంటి, మిర్చి యార్డుకు పర్మిషన్ లేకుండా పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు ఎవరు లేకపోతేనా కళ్ళు కాకులు బూతులు 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 అంటూ చెప్తూ ఉన్నారు. అయ్యా మూర్తి, ఏది మూర్తి ఇది? నీ పంచాయతీ ఎన్నిసార్లు పెట్టాలి నేను? నీ గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు బయట, వాళ్ళకి అపక్కన నోరు చేరితే నీ బతుకు రోడ్డు మీదకి వద్దని కూడా నీకు అర్థం కావట్లేదా? అరే రే 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 మూర్తి, మిర్చి యార్డ్లో జనాలు లేకపోతే జనాల్ని పోగేశారా? అంతమందిని పోగేయగలరు? అమ్మో, ఈ విషయం టీవీ ఛానల్ ఎక్కడో కూర్చొని మాట్లాడినావు కానీ ప్రజల మధ్యలో కూర్చొని మాట్లాడేవనుకో గుంటూరు మిర్చి కారం బాగా నూరి ఎర్ర తీసి ఎక్కడెక్కడ పెడతారు నీ ఊకే వదిలేస్తున్నా. తట్టుకోలే మూర్తి, గుంటూరు మిర్చి కాలం లో పెడితే తట్టుకోలేవు. అమ్మో, అక్కడికొచ్చింది ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు. అర్థమైందా? చూస్తున్నావు కదా, ఆహాకారాలు, అన్నా అన్నా అనే అరుపులు తట్టుకోలేకపోతున్నారా? కింద నుంచి కోల్తుందా కరగర అని. మూర్తి మనోబాధని ఒకసారి మీరు వినండి మనోబాధని. నిన్న మిర్చి యార్డ్కి వెళ్ళారు. మిర్చి యార్డ్లో రైతులు లేరనేసరికి 100 మంది స్టూడెంట్స్ని కార్యకర్తల్ని పోగేసి తీసుకొచ్చేసారు. అక్కడ 14 మిర్చి టిక్కీలు పోయినాయంట. మిర్చి రైతుల కోసం పోరాడడానికి వచ్చి మిర్చి రైతుల బస్తాలు దొంగలిస్తారా? అసలు ఏం జరుగుతుంది? ఒబ్బు, విన్నారు కదా, ఒబ్బు 14 క్వింటాలా పోయిందా నానా? ఎవరిది పోయింది? పోయిన వాళ్ళు ఎవరు? వాళ్ళు కొంచెం మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడించు ఒకసారి. ఎక్కడ పెట్టుకుంటే పోయింది? అక్కడ మొత్తం అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒక సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుని నీ మొగతనం ఉంటే, అంటే మొగతనం ఉందో లేదో నాకు డౌట్ అనుకో, అదేలే నాకెందుకైనా ఆ మ్యాటర్ నాకు అనవసరం. ఉంటే ఒక్క సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకురా, మిర్చి తీసుకెళ్తున్నట్టుగా ఒక్కడి నుంచి మాట్లాడమను మిర్చి యార్డ్ నుంచి మా మిర్చి పోయిందని. అవి 2 చేయరా, నువ్వు నిజంగా రిపోర్టర్ అని మొప్పుకుంటావు. ఆ 2 చేయి, నువ్వు రిపోర్టర్ అని మొప్పుకుంటావు. లేదనుకో సొల్లుగాడు అంటూ గతం నుంచి నీకుంది, సొల్లుగాడు మూర్తిగాడు అంటూ ట్యాగ్ వేస్తారంట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మూర్తిగాడు సొల్లుగాడు అప్పుడు ఏంటిది, అరే మేము బలే కుదిరింది అని జబ్బలు తరుచుకుంటున్నారంట. మూర్తే, ఏంది మూర్తి ఇది? మనకేమో పొడికిపోతుంది కింద. పార్టీలు ఎవడో కూడా అమ్మ బుల్లెట్ ప్రూఫ్లు కార్లు కొనుక్కుని ప్రజల్లోకి రాకుండా ముసుగులు వేసుకుని రంగురంగుల బట్టలు వేసుకుని తీర్థయాత్రలుగా నటని ఇటని ఒకళ్ళు తిరుగుతుంటే ప్రజల మధ్యలోకి వస్తే చెవులా చెప్పు డబ్బులు సంపాదించడం ఎలాగో అని ఒకటి అంటే నువ్వేమి అక్కడ కూర్చొని లేనిపోయిన ధైర్యాన్ని తెచ్చుకుని ఎటు జరిగింది అట్ట జరిగింది. ఏంది అట్ట జరిగేది? మూర్తి? అక్కడ ఉందెవరు? జగన్మోహన్ రెడ్డి. తట్టుకునే దమ్ము ఎవ్వడికి లేదు. ప్రజలను చూస్తున్నావుగా ఎలా పోటెత్తుతున్నారో. ఆ పోటుకి ఆనకట్టగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు కాబట్టి ఓకే. ఆ ఆనకట్ట కొద్దిగా చెయ్యి దించిందా
ప్రళయాలు పార్టీల్ని ముంచేస్తాయి. ప్రళయాలు పార్టీల్ని ముంచేస్తాయి. నామరూపాలు లేకుండా అడ్రస్ గల్లంతా ఎత్తుక్కోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇక నీ పని అంటావా? చెప్పారు కదా 2.0 ఎలా ఉంటుందో. 2.0లో నీకు 70mm సుగుణ టిఎంటి గిఫ్ట్గా ఇస్తారంట. జాగ్రత్త. మరి ఇదంతా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాతో చెప్పిన మాటలు మీతో చెప్తూ ఉన్నాను. కాబట్టి ఆ టిఎంటి రాడ్డును బహుమతిగా ఇచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకుంటారో అది మీ ఇష్టానికే వదిలేస్తూ, ఒకవేళ మీరు పెట్టుకోకపోతే వాళ్ళే మంచి ప్లేస్ చూసి మీ ఇంట్లోనే ఎక్కడొక్కడ గిఫ్ట్ని పెట్టే విధంగా చేస్తారంట. ఆ టిఎంటి రాడ్డు సుగుణ టిఎంటి 70mm అంటే చాలా ఘాటుగా ధీటుగా ఉంటుంది, గట్టిగా దిగుతుంది కూడా. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ఆ గిఫ్ట్ మీకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఆ గిఫ్ట్ ఎక్కడ పెట్టాలో వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్తారని చెప్తూ ఉన్నారు. సవినీయంగా, సమర్యాదగా, సకుటుంబ సపరివారంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మీకు చేస్తున్నటువంటి సన్మానం అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.